వెల్కమ్ టు సీతాస్ కిచెన్. ఈరోజు మనం అల్లం పచ్చడి తయారు చేసుకుందామండి. ముందుగా నేను అల్లాన్ని బాగా శుభ్రంగా కడిగేసి పైన లేయర్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా తడి ఆరిపోయిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నానండి. 1/2 కేజీ అల్లం అయితే తీసుకున్నాను. నేను బాండీలో వేరుశనగ నూనె కొంచెం వేసుకుని నేను అది వేయించుకున్నాను. తర్వాత బెల్లం సగం అండి. ఇది ఏదైతే ఎంతైతే తీసుకున్నానో దాంట్లో సగం కన్నా ఎక్కువగా బెల్లాన్ని తురిమేసుకుని వేసుకున్నాను. ఓకేనండి. అదేవిధంగా చింతపండు కూడా నేను ఒక 200 గ్రామ్స్ తీసుకుని 2-3 సార్లు కడిగేసేసి అది దాంట్లో నీళ్లు పోసి బాగా ఉడకనిచ్చిన తర్వాత బాగా చల్లారాక అది కూడా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాను. గింజలు అవన్నీ తీసేయాలి. ఓకేనండి. తర్వాత కారం చిన్న కప్పుతో వేసుకున్నాను. అదేవిధంగా సాల్ట్ అదే కప్పులో చిన్నగా సగం వేసుకున్నాను. తర్వాత మెంతులు ఆవాలు పొడి చేసుకున్నానండి. అది ఆయిల్ లేకుండా అనమాట పొడి చేసుకున్నాను. అది వేసుకున్నాను. దీనికి పోపు ఏంటంటే వేరుశనగ నూనెలో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసేసి పోపు పెట్టేశాను. ఓకేనండి. ఈ అల్లం పచ్చడి నిలువ ఉంటుందండి. ఓకేనా. దోశలోకి, ఇడ్లీలోకి, పెసరట్లోకి చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.